మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదే లేదు. ఈ సీజన్ బిగ్ బాస్ చూడడానికి ప్రశాంత్ నేను ఇన్ని సీజన్స్ బిగ్ బాస్ చూడలేదు, ఇది ఒక్కటే చూసాను. అది కేవలం మన ప్రశాంత్ కోసం మాత్రమే చూసా. నాకు నచ్చారు, చెప్తున్నా కదా, యావర్ గారు, శివాజీ గారు, ప్రశాంత్ గారు వేరే లెవెల్ అంతే. శోభా శెట్టి గారు ఎలిమినేట్ అయ్యారు. ఆమె ఎలిమినేట్ అవ్వడం కరెక్టేనా? మరి ఆవిడ ఎప్పుడో వెళ్ళిపోవాల్సిందని అసలు చెప్పాలనిపించింది ఏంటంటే, నేను పులి అనుకుని లోపలికి వెళ్ళిన వాళ్ళు పిల్లి అయ్యారు, నేను పిల్లిలో వెళ్ళిన వాడు పులై బయటకు వస్తాడు. అదొక నేను ప్రశాంత్ కన్ఫర్మ్ గా కప్పు కొట్టాలి. ప్రశాంత్ గానీ, శివాజీ గారు గానీ, యావర్ గానీ, ఈ ముగ్గురులో ఎవరో ఒకరు కప్పు కొట్టాలి అంతే. మీకు ఇష్టమైన కంటెస్టెంట్? నాకు ఈ మొత్తం ముగ్గురు ఇష్టం, ఒకరని చెప్పలేను. సీరియల్ యాక్టర్ అంటున్నారు కదా, మరి మీరు సీరియల్ లో ఉన్న అమర్దీప్ ని సపోర్ట్ చేయరా? మరి యాక్చువల్లీ అమర్దీప్ కి ఒకప్పుడు నేను పెద్ద ఫ్యాన్, బట్ ఇప్పుడు నాకు అడిగే క్వశ్చన్, ఇప్పుడు నార్మల్ పర్సన్స్ కూడా ఉన్నారు, సీరియల్ ఆర్టిస్ట్ అక్కడ ఆల్రెడీ చుక్క బ్యాచ్ అని ఆల్రెడీ మీరు అంటున్నారు బయట, మళ్ళీ మీరు సీరియల్ చేస్తున్నారు, సీరియల్ వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే మరి బయట వాళ్ళకి ఇప్పుడు సీరియల్ వాళ్ళకి సపోర్ట్ చేయాలని వాళ్ళకి మీరు చేయరా అనేది అంటే పర్సనల్ కాదు కదా. అదే కదా, పర్సనల్ కాదని తెలుసుకోవడమే కదా మీడియా పని. సరే, నేనైతే సపోర్ట్ చేసేది ఈ ముగ్గురికి కూడా సపోర్ట్ చేస్తాను. అండ్ అర్జున్ గారు కూడా చాలా బాగా ఆడారు గేమ్, బట్ ఎవరికి కప్ వస్తుంది అనేది ఇంకా తెలియదు కదా. గెలవాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కోరుకునేది ఏంటంటే, జెన్యూన్ గా ఆడిన వాళ్ళు మాత్రమే. ఇందులో చాలా గేమ్ లో అబద్ధాలు ఉన్నాయి, తోసుకోవడం ఉంది, చాలా ఘోరంగా అసలు మనుషుల్లాగే లెక్క కూడా బిహేవ్ చేయలేదు లోపల. అది నాకు చూస్తుంటే కొంచెం వాటర్ అనిపించేది. రీసెంట్ గా నేను చూసిన ఏవీలో అయితే ప్రశాంత్ జాతకం చూసేటప్పుడు అయ్యి ఉంది, సోపెట్ కడుక్కో అని కొంచెం ఎక్కువ మాట్లాడడేమో అనిపిస్తుంది అమ్మర్ అయితే. ఓకే మేడం, మీరు కూడా ఒక సీరియల్ యాక్టర్ కదా, నెక్స్ట్ టైం మీకు బిగ్ బాస్ ఛాన్సెస్ వస్తే మీరు వెళ్తారా? అంటే నాకంత ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏమో తెలీదు, చూద్దాం. జెన్యూన్ గా అంటే ఎవరు గెలవాలి మేడం? ఓపెన్ ఒక్క పేరు చెప్పండి, ఇద్దరు. ప్రశాంత్ కి సపోర్ట్ ప్రశాంత్ ఆడిన గేమ్ లో ఏదంటే ఇష్టం మేడం? నాకు ప్రతి ఒక్కటి తను కష్టపడి ఆడాడు, ఒక్కటేనే ఏం లేదు, ప్రతి ఒక్కటి కూడా కష్టపడి ఆడాడు. అంటే అందరూ కష్టపడి ఆడారు. ఓకే మేడం, చిట్ట చివరిగా మీరు పల్లవి ప్రశాంత్ కి మాత్రం చెప్పగలిగేది ఏమైనా ఉందా? అంటే లోపల ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్ అందరికీ ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు లాస్ట్ బిగ్ బాస్ సీజన్ అనేది ఖతం. నాకు మనసులో చెప్పాలనిపించింది ఏంటంటే, నేను పులి అనుకుని లోపలికి వెళ్ళిన వాళ్ళు పిల్లి అయ్యారు, నేను పిల్లిలో వెళ్ళిన వాడు పులై బయటకు వస్తాడు. అదొక అంటే పులి పోయి పిల్లికి మేత అయిందంటారా? అంతే అవ్వయి ఉండొచ్చు, ఎందుకంటే మనకి తెలుస్తుంది కదా ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది, మనం కళ్ళతో చూస్తున్నాం కదా. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ చేసేది కష్టపడి ఆడిన వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి కదా. ఇంకోటి మేడం, 50 లక్షలు వస్తే ప్రజలకు ఇస్తానన్నాడు మేడం, అది కరెక్టేనా మేడం? అతను ఇస్తాడంటారా? కానీ ఇస్తాడా లేదా అనేది సెకండ్ ఇష్యూ, బట్ ఇస్తానని మనం అందరి ముందు ప్రమాణం అయితే చేశాడు. ప్రమాణం మీన్స్ చెప్పాడు. సో అది అవ్వకపోతే తనకి తెలుసు ఎంత ఫాలోవర్స్ ఉన్నారు, ఎంత సపోర్ట్ చేస్తున్నారు అని. వన్స్ మీడియా మీద ఒక కెమెరా ముందు ఒక మాట చెప్పాడు అంటే దానికి కట్టుబడి ఉండాలి ఎవరైనా. చాలా చిన్న చూపుతో అంటున్నారు మేడం. నాగార్జున సార్ అంటే నాకు ఒక్క విషయంలో ఆయన మీద కోపం వచ్చింది ఏంటంటే, నీకు ఏ వీడియో చూపించాలి అని అదొకటే కోపం వచ్చింది. బట్ ఆయన ఎందుకు అలా అన్నాడో నాకు తెలియదు. ఓకే మేడం, లాస్ట్ లో వచ్చేసి ఒక మాట, శోభా శెట్టి గారు ఎలిమినేట్ అయ్యారు.
ఆమె ఎలిమినేట్ అవ్వడం కరెక్టేనా మరి? ఆవిడ ఎప్పుడో వెళ్ళిపోవాల్సిందని అన్నారు కదా, ఇప్పుడు దాకా ఎందుకు వచ్చిందంటే నేను ఆడాను ఇది అది కాదు. బిగ్ బాస్ లో ఏంటంటే ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో, ఎవరైతే ఓవర్ యాక్టింగ్ చేస్తారో వాళ్ళే లోపల ఉంటారు. ఓటింగ్ లేకపోయినా సరే ఆవిడ ఉంచారు. చివరిగా మనం మాత్రం గేమ్ సరిగా ఆడిన వాళ్ళని గెలిపియాలంటారు. కంపల్సరీ అదే జరగాలి. కష్టపడి ఎవరైతే ఆడతారో వాళ్ళకి కప్ ఇవ్వాలి, అది రూల్ కూడా. ఓకే, థ్యాంక్ యూ. మీ ఒపీనియన్ మేడం ఏంటండి మీ ఒపీనియన్ మేడం నా ఒపీనియన్ అయితే పల్లవి ప్రశాంత్ రావాలనే ఆల్రెడీ వచ్చారని తెలిసింది ఎలా హ్యాపీ మనకి అన్నది ఏదో చెప్తాడు ఒక నిమిషం ఆగండి. మేడం ఏ సైడ్ పల్లవి ప్రశాంత్ విన్నర్ అంటున్నా అయ్యారు చాలా ప్రౌడ్ గా ఫీల్ అరే మేడం పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యారు మీ హ్యాపీనెస్ ఎలా ఉంది మేడం ఒపీనియన్? నేను చాలా హ్యాపీ. వాళ్ళ ఫ్యామిలీలో ఎలా హ్యాపీ అవుతారో అండ్ నాకు నచ్చి నేను సపోర్ట్ చేశాను. యాక్చువల్లీ బిగ్ బాస్ నచ్చదు కానీ ప్రశాంత్ కోసం చూసాను. ప్రశాంత్ చూస్తారా? దేవాన్ని చూస్తున్నారా? అంటే మీరు దేవా సీజన్ 1 నుంచి ఎప్పుడు చూడలేదా బిగ్ బాస్? నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకు చూడాలనుకుంటున్నానండి? ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ వరకు అడుగు పెట్టాడు. అందుకోసం మరి ఇప్పుడు టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? నాకు తెలిసి అమర్ కానీ సారీ అమర్ కాదు, మన యావర్ కానీ, శివ గారు కానీ, ప్రశాంత్ కానీ. ప్రశాంత్కి టైటిల్ రాదని అన్నారు కదా. ఎవరు టైటిల్ రాదు అంటే ఇవ్వాలి మాక్సిమం. ఎందుకంటే అన్ని గేమ్స్ లో కూడా పర్ఫెక్ట్ ఆడాడు. అన్ని గేమ్స్ లో కూడా పర్ఫెక్ట్ ఆడాడు ప్రశాంత్. ఇప్పుడు కామన్ మ్యాన్ కదా, కామన్ మ్యాన్ కాబట్టి మనం జనాలు అనుకుంటారా? మరి మీకు అవకాశం ఇస్తే మీరు బిగ్ బాస్ కి ట్రై చేయలేదు మేడం ఎప్పుడు కూడా? అవకాశం ఇస్తే వెళ్తారా? అంటే ట్రై చేయగలుగుతారా? చేయలేదు. నేను కూడా ఆర్టిస్టే, బట్ అవకాశం వస్తే చూద్దాం. అంటే మీరు ట్రై సీరియల్స్ మూవీస్ ఏ సీరియల్? గీతాంజలి, సూర్యకాంతం చాలా వరకు చేశాను. మూవీస్ కూడా చేశాను. ఇప్పుడు మూవీ రెడీగా ఉంది, ఓసీ అనే మూవీ. అంటే ఇప్పుడు రతిక పల్లాం ప్రశాంత్ మోసం చేసి 70mm రాడ్ దింపింది కదా మేడం, మరి ఇప్పుడు దాని మీద దింపుతుంది ఏంటి? దానికి ఎవరు దింపుతాడు? అంటే మరి తర్వాత నుంచి ప్రశాంత్ అక్కడ అంటున్నాడు కదా, అవును, ఒక్కసారి మనసు రూపాయిన తర్వాత అక్క అనేది రెండుగా యాక్సెప్ట్ చేయొచ్చు కదా. ఆ ప్రేమ్ తనకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మీకు పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఇష్టపడిన అమ్మాయి ఉంది కదా, ఇప్పుడు ఇష్టపడిన అమ్మాయిని అక్క అంటే తనకి ఉంటది. కాకపోతే ఒక బ్లేమ్ చేయడం అనేది జరిగింది కదా. అంటే యాక్చువల్లీ ఆవిడ కూడా వెనక తిరిగింది, ఆవిడ కూడా వెనకాల తిరిగింది కదా. రతిక కూడా ప్రశాంత్ వెనకాల తిరిగింది బిగ్ బాస్ లో ఉన్నప్పుడు. సో తను కూడా ఏమందంటే అవకాశం చూసుకొని ప్రశాంత్ని అవమానించడం జరిగింది కదా. విషయం ఏంటంటే ఒక గేమ్ అనేది ప్లే చేసింది, మనోడు చిక్కుకున్నాడు అందులో. కానీ దానివల్ల ప్లస్ పాయింట్ అయింది పల్లవి ప్రశాంత్కే కదా. Of course. ఎందుకంటే తను మోసం చేయలేదు కనుక తనే గెలిచాడు. ఐ మీన్ అంటే అనిపిస్తుంది కదా. చెప్పండి ఏం చెప్పాలి చెప్తున్నా కదా. వెనకాల వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదే లేదు. థ్యాంక్ యూ.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ లక్ష్మణ్ ఎంటర్టైన్మెంట్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.